బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరేగుట్టల అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాల కూబింగ్ కొనసాగుతున్న వేళ తెలంగాణలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్ టాప్ లీడర్స్ లొంగిపోయినట్లు సమాచారం అందుతుంది. ఇక తెలంగాణ ఎస్బీబీ ముందు సరెండర్ దేవ్జీ మల్లా రాజిరెడ్డి లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. నంబాల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ సారథ్యం వహిస్తున్నారు. మల్లా రాజిరెడ్డి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. వీరిద్దరూ ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయినట్లు సమాచారం. దీనిపై 2 రోజుల్లో అధికారిక ప్రకటన వెల్లడి కానుంది. దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఇక వీరితో పాటు మరో 25 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మార్చి 31 వరకు ఆపరేషన్ కగార్ కు కేంద్ర ప్రభుత్వం గడువు పెట్టుకుంది. దీంతో మరో 4 రోజుల్లో మావోయిస్టు రహిత దేశంగా భారత్ ఆవిష్కరించే అవకాశం ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఇక తెలంగాణలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. టాప్ లీడర్స్ కూడా లొంగిపోయినట్లు సమాచారం అందుతుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే కర్రిగుట్టల అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాల కూంబింగ్ అయితే మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో మావోయిస్టులకు అయితే మాత్రం ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. అంటే కగార్ ఆపరేషన్ ఏదైతే ఉందో, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కగార్ ఆపరేషన్ ఏదైతే ఉందో దానిలో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి. మావోయిస్టులకు సంబంధించిన అగ్రనేతలు అయితే మాత్రం దీనిలో లొంగుబాటు అనేది జరిగిందని సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే మావోయిస్టు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగిపోయినట్టుగా అయితే మాత్రం కీలకమైన సమాచారం మనకు ప్రస్తుతం అందుతోంది. ఏదైతే తెలంగాణ ఎస్ఐబి ముందు సరెండర్ అయ్యారు ఎవరైతే దేవ్జీ ఉన్నారో, అంటే అగ్రనేతగా ఉన్నటువంటి దేవ్జీ కావచ్చు, అదేవిధంగా మల్లా రాజిరెడ్డి కావచ్చు, లొంగిపోయినట్టుగా అయితే మాత్రం ప్రచారం ఇప్పటికే జరుగుతున్న నేపథ్యం ఉంది. అయితే నంబాల కేశవరావు మృతి తర్వాత మావోయిస్ట్ పార్టీకి దేవ్జీ సారథ్యం అనేది వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే మల్లా రాజారెడ్డి పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా అయితే ఉన్నారు. వీరిద్దరూ కూడా ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయినట్టుగా అయితే మాత్రం మనకి ప్రస్తుతం సమాచారం అయితే అందుతోంది. అదేవిధంగా దీనిపై 2 రోజుల్లో అధికారిక ప్రకటన కూడా వెల్లడి కానుంది. అయితే ఇప్పటికే దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి స్వస్థలం పెద్దపల్లి జిల్లా, వీరితో పాటు మరొక 25 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయేందుకైతే మాత్రం సిద్ధమైన పరిస్థితి అయితే ఉందని వార్తలు ఇప్పటికే వస్తున్నాయి. అదేవిధంగా మార్చి 31 వరకు మాత్రం ఆపరేషన్ కగార్కి అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం గడువు పెట్టుకుంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు అయితే ఇప్పటికే లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మరింత మంది మావోయిస్టులను కూడా ఇప్పుడు లొంగిపోయేటట్టుగా చేసేందుకైతే మాత్రం కగార్ ఆపరేషన్ కొనసాగించబోతుంది. 31 వరకు అయితే మాత్రం గడువు తేదీని అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. దీంతో మరో 4 రోజుల్లో అయితే మాత్రం మావోయిస్టు రహిత దేశంగా అయితే మాత్రం భారత్ అయితే మాత్రం ఆవిష్కృతమయ్యే పరిస్థితి అయితే ఉంది. శ్రావణి. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.